ఈ రోజు మీకు మా జిలేబిగడ్ లైఫ్ లో జరిగిన ఒక అశుభ్రకరమైన అతి దరిద్రమైన రోజు గురించి చెప్పబోతున్నా. కాదు చూపేయబోతున్నా. చాలా రోజుల తర్వాత చాటుగా చీకట్లో సీరియస్ గా చదువుకుంటున్న మా జిలేబిగడికి అనుకోకుండా వాడి కడుపులో ఉరుములు మెరుపులతో కూడిన పెను సంభవం అయితే మొదలైంది. ఇంకా అది భారీ నుంచి అతి భారీ వర్షం కాకముందే ఆపేయాలని చెప్పి బాధతో బొజ్జబట్టుకుని బాత్రూంలోకి అయితే బయలుదేరాడు. అలా వెళ్లిన మా వాడికి భయంకరమైన దుర్వాసనతో కూడిన దృశ్యాన్ని చూసి షేక్ అయ్యాడు. పక్క రూమ్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా బాత్రూమ్ లో వాళ్ళ కార్యక్రమాలు కానిచ్చుకుని వాటర్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారని మా జిలేబిగడు ఆవేశంతో కూడిన కోపంతో రగిలిపోతున్న మా జిలేబిగడి దగ్గరికి వెళ్లి ఆవేశం వద్దురా, ఆలోచనే ముద్దురా మొద్దు అని మొగ్గల మోటివేషన్ అయితే ఇచ్చాను. దాంతో మా జిలేబిగడుకున్న బీయింగ్ అంత బ్రెయిన్ తో బాగా ఆలోచించి పంచదార పలకంత ఆలోచన అయితే వచ్చింది. ఇంకా ఆవేశంతో పెన్నో పేపర్ తీసి రప్పా రప్పామని గీసి ఆ బాత్రూమ్ డోర్ కి అయితే అంటించాడు. ఇంకా మా జిలేబిగడు ఏం రాశాడో మీకు చూడాలని ఉందా? చూడాలనుకుంటున్నావా? ఇది నా ఒక్కడికి అదే కాదు, హాస్టల్లో ఉండే ప్రతి ఒక్కడికి అది. ఇది కప్పుకోవడానికి దుప్పటి